అందరికీ వందనాలు. ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తల కార్య గ్రంథములు 22వ అధ్యాయము 12 మరియు 13 వచనాలు. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా, సహోదరా, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచితిని. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము ఒక చక్కని సాక్ష్యమును అననీయ గారి గురించి మనము చూస్తున్నాం. ఈ అననీయ అనే పేరు కలిగిన వారు ముగ్గురు మనకు ఈ అపోస్తల కార్య గ్రంథంలో కనిపిస్తారు. అందులో ఒక అననీయను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అననీయ గురించి వ్రాసిన విషయం ఏంటంటే, అతడు ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడుగా ఉన్నాడు. ఈరోజు నీవు నేను క్రీస్తును అంగీకరించిన వారముగా జీవిస్తున్నప్పుడు మనము కూడా భక్తిపరులముగా జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఇతరులను ప్రేమిస్తూ, దాన ధర్మాలు చేస్తూ, విధవరాన్లను, తల్లిదండ్రులు లేని వారి అక్కరలను తీరుస్తూ మన భక్తిని మనం చాటుకోవాలి. అంతేకాకుండా ఈ అననీయ మరి అపోస్తలైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడే ఆయన కొరకు ప్రార్థన చేసి దృష్టి పొందుము అని చెప్పినప్పుడు మరి సౌలు దృష్టి పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు నిన్ను నన్ను మనలను కూడా ఆ రీతిగానే ఆత్మకృప వరములతోటి నింపి వాడుకోవడానికి ఎల్లవేళలా ఆయన సిద్ధముగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరించి భక్తిపరులముగా మంచి పేరు పొందిన వారముగా ఈ లోకంలో మనం జీవిస్తాం. ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ సహాయము చేయునుగాక. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.